వెనుకటి కంటే పుట్టినరోజు నాడు అమ్మ చేసి ఇచ్చే పాయసం తినో లేదంటే గుడికి వెళ్ళో బర్త్డేను సెలబ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా కాదుగా. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య పద్ధతిలో తమ తమ బర్త్డే వేడుకలను జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేసి మందు విందుతో దావత్ చేసుకుంటున్నారు. అయితే ఎవరు ఎలా బర్త్డే చేసుకున్నా ఆ రోజు మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలట. అలా ఉంటే వారిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. దీంతో పాటు బర్త్డే చేసుకునే వారికి లక్ కూడా కలిసి వస్తుందట. ఈ క్రమంలో అలాంటి వారు పుట్టినరోజు నాడు ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. దీపం వెలిగించడం. పుట్టినరోజు నాడు ఉదయాన్నే తలస్నానం చేసి ఇష్టమైన దేవుడు లేదా దేవత ముందు దీపం వెలిగించాలి. అలా చేయడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయట. పుట్టినరోజు నాడు దోషాలు ఏమైనా ఉంటే పోతాయట. ఆలయానికి వెళ్లడం. పుట్టినరోజు నాడు ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆలయానికి వెళ్లాలట. అక్కడ తమ పేరిట లేదా దేవుడి పేరిట అర్చన, అభిషేకం వంటివి చేయిస్తే మంచి జరుగుతుందట. ఆత్మశుద్ధి అవుతుందట. వెంట్రుకలు గోళ్లు కత్తిరించడం. పుట్టినరోజు నాడు వెంట్రుకలు గోళ్లను అస్సలు తీయవద్దట. అలా చేస్తే అది వారి వారి ఆర్థిక సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందట. చాలా కష్టాలను తెచ్చిపెడుతుందట. మాంసాహారం తినడం, మద్యం సేవించడం. పుట్టినరోజు నాడు మాంసాహారం తినడం, మద్యం సేవించడం వంటివి చేస్తే నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందట. ఇది అంత మంచిది కాదట. వారికి అన్ని అశుభాలే జరుగుతాయట. ప్రేమగా ఉండాలి. బర్త్డే నాడు ఎవరైనా ఇతరులతో ప్రేమగా ఉండాలట. ఎలాంటి వివాదాల్లోనూ ఇరుక్కోవద్దట. అలా ఉంటే వారి జీవితం సాఫీగా సాగుతుందట. అన్నదానం. పుట్టినరోజు నాడు ఎవరైనా పేదవారికి అన్నదానం చేస్తే దాంతో ఆ దానం చేసిన వారికి అమితమైన పుణ్యం కలుగుతుందట. అదృష్టం కలిసి వస్తుందట. పెద్దల ఆశీర్వచనాలు. బర్త్డే నాడు పెద్దల ఆశీర్వచనాలు ఖచ్చితంగా తీసుకోవాలట. దీంతో ఆయుష్ పెరుగుతుందట. ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తారట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.